ఇది యాపిల్ బెర్రీ మొక్క. యాపిల్ బెర్రీ అంటే నేరవండు, గంగా నేరవండు, నేరపండ్లు అంటారు. నేరపండ్లలో ఇది యాపిల్ వెరైటీ. అంటే ఈ ఈ వెరైటీ ఎట్లా అంటే రౌండ్గా వస్తుంది, యాపిల్ మోడల్ డిజైన్లో వస్తుంది, గ్రీన్ కలర్. ఇందులో దాదాపు 2-3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి కాశ్మీర్ యాపిల్ రెడ్ అని, ఒకటి ఇది గ్రీన్ అని, యాపిల్ తైవాన్ అని, ఇట్లాంటి వెరైటీలు ఉన్నాయి, 3-4 వెరైటీలు. ఇది ఏంటంటే బెర్రీలో గ్రీన్ బెర్రీ. ఇది రెడ్ ఉంటుంది, మామూలుగా లైట్ రెడ్ ఉంటుంది, డార్క్ రెడ్ ఉంటుంది. ఈ వెరైటీ ఏంటంటే మనం పెట్టి 15 రోజులు అవుతుంది మొక్కని. ఈ మొక్క అనేది ఎవరైనా మొక్క పెట్టగలుగుతారు, కానీ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు ఎవరైనా సరే. ప్రతి ప్లాంటర్ కానీ మొక్క అనేది ఎవరైనా పెట్టగలుగుతున్నారు, కానీ మెయింటెనెన్స్ అనేది వచ్చేకాడికి వెనకాడడం కానీ, దానికి మెడిసిన్స్ చేయించిపోవడం కానీ, లేకపోతే క్లీనింగ్ చేయించిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది. మీరు మీ మొక్కలకి ఎప్పుడైనా సరే కంపల్సరీ ఏ మొక్క అయినా సరే మీ ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే మీ గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్, మీ తోటలో కానీ మొక్క పెట్టడం గొప్పతనం కాదు, మొక్కని కాపాడడం గొప్పతనం. మొక్క మనం కాపాడితే మొక్క మనల్ని కాపాడుతుంది. కాబట్టి అది ఇచ్చే ప్రతి ఫ్రూట్ మీరు తినేటప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫ్రూట్ అనేది మనం తింటున్నాం కాబట్టి ఆ ఫ్రూట్ బయట కొనుక్కుంటే ఎంత కాస్ట్ అవుతుందో అంతమంది మెయింటెనెన్స్ కంపల్సరీ చెట్టుకి చేయబడుతుంది. ఈ రైతు ఏంటంటే మొక్కలు పెట్టించాడు కానీ దీనికి మెయింటెనెన్స్ లేదు కరెక్ట్గా. కాబట్టి ఈ మొక్కకి చాలా వరకు ఇట్లాంటి పురుగు వస్తుంది. ఈ పైన ఆకు పురుగు అంటారు దీన్ని. ఆకు పురుగు వచ్చి మొత్తం ఆకంతా కట్ చేస్తుంది. దీనికి స్ప్రేస్ ఉంటాయి, మమ్మల్ని సంప్రదించండి, మేము దానికి స్ప్రేస్ ఏం కొట్టాలి, ఎట్లా చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలని మీ మొక్క గురించి ప్రతి ఒక్క దాని గురించి చెబుతాం. కాబట్టి మొక్క పెట్టడం కాదు, మొక్క మెయింటెనెన్స్ అని ఎలాగ ఉంటుందంటే మొక్క పైన మందు కొట్టడం కానీ, ప్లస్ ఏంటంటే ఈ గడ్డి పెరగకుండా మొక్క చుట్టూ గడ్డి సాఫ్ చేసుకొని ఎప్పుడైనా సరే విరలు సహా సాఫ్ చేసుకుంటే దీనికి కానీ తెగులు కానీ ముడత కానీ రాకుండా మొక్క కూడా బాగా వేపు పెరుగుతుంది. ఆ రూట్స్ కూడా ఈ గడ్డితోటి గరకతోటి ఏమైందంటే గరకకున్న రూట్స్ అన్నీ దాని రూట్ని పట్టుకొని డెవలప్ చేయకుండా మొక్క నాపేస్తుంది. మొక్క కూడా పెరగదు, అక్కడే ఉంటుంది. 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా సరే మొక్క పెరగకుండా అలాగనే ఉంటుంది. కాబట్టి మీ తోటలో కానీ మీరు ఎక్కడ పెట్టినా మొక్క సరే దాని చుట్టూ ఎప్పుడైనా క్లీన్గా ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కంపల్సరీ మొక్కకు లూజ్ చేయాలి. ప్లస్ ఏం గడ్డి గరక తుంగ లేకుండా ఇంచుమించుగా దాదాపు 2 ఫీట్ వరకు రౌండ్ అప్గా మనం క్లీనింగ్ చేసుకోవాలి మొక్కకి. కానీ ఈ మొక్కలో ఇప్పుడు పెట్టేది దాదాపు 15 రోజులు అవుతుంది మొక్క. ఇప్పుడు చలికాలం ఇది. ఈ చలికాలంలో ఏం జరుగుతుందంటే ఇట్లా ఈ పురుగు కానీ ఇట్లా ముడతొచ్చేస్తుంది క్రాపు. ఇప్పుడు 15 రోజులు అవుతుంది నాటి. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఈ లోకల్ వెరైటీ అంటే ఇట్లా క్రాప్ రాదు, హైబ్రిడ్ వెరైటీ కాబట్టి పెట్టి 15 రోజులు అవుతుంది. కానీ మొక్క పెట్టిండి కానీ రైతు మాత్రం దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఎప్పుడైనా సరే క్లీనింగ్ చేసుకోవడం కానీ, దీనికి స్ప్రేస్ కానీ, కింద అడుగు మందులు కానీ, లేకపోతే కాంపోస్ట్ ఎరువు కానీ వేసుకోవాలి. దాంతోపాటు చేసుకుంటే మొక్క కూడా డెవలప్ అవుతుంది. ఎప్పుడు క్లీనింగ్ చేసుకొని మొక్క డెవలప్ చేసుకోవాలి. ఇది యాపిల్ బెర్రీ మొక్క. ఇట్లాంటి ఎన్నో మొక్కలు ఉన్నాయి పెట్టిన మొక్కలు. ఇది సీతాఫల్. ఈ సీతాఫల్లో థైలాండ్ వన్ సీతాఫల్. ఇది కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్. ఇది 1 ఇయర్కి వస్తుంది క్రాప్, పెద్ద సైజులో వస్తుంది. ఇది పెట్టి మనం 10 రోజులు అవుతుంది. ఈ మొక్క కూడా అంత పురుగు వస్తుంది. ఇదంతా పురుగు. మనం ఈ పురుగు ఇది మేము అంతా క్లీన్ చేసాము. ఎప్పుడైనా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా సరే చెట్టు చుట్టూ పాదులు ఉండాలి. వాటర్ అనేది నిలబడటానికి కానీ, మంచి వేరు పోవడానికి కానీ, డెవలప్ అవ్వడానికి కానీ దీని చుట్టూ పాదు ఉండాలి. పాదు ఉంటేనే మీకు మొక్క అనేది బాగా డెవలప్ అవుతుంది. ఆ పాదులోనే 7 అడుగు మందులు కానీ ఏదైనా వేసుకున్నా కానీ నిలబడుతుంది, బయటకు వెళ్ళిపోకుండా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మొక్క పెట్టడం గొప్పతనం కాదండి, మొక్క పెడితే దాన్ని కాపాడడం గొప్పతనం. దానికి కావాల్సిన బలానికి, శక్తికి దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ, దానికి కావాల్సిన ఎరువులు కానీ వేయించండి. ఇది మాట్లాడదండి, ఇది మాట్లాడే మొక్క కాదు. ఇది మనుషులంటే మాట్లాడతారు, నాకు జ్వరం వస్తుంది, నాకు దగ్గు వస్తుంది, నాకు సర్ది వస్తుంది అంటారు, కానీ ఈ మొక్క మాట్లాడదండి. కాబట్టి ఇలాంటి మొక్కలకి ఏం జరుగుతుందని మనం గ్రహించుకొని దీనికి ఏ మందులు వేయాలి, ఏ ఎరువు వేయాలి అని చెప్పి దానికి కేటాయించడం గొప్పతనం. అది ఎందుకంటే మన మనుషులం కాబట్టి దాని మొక్క గురించి మన మొక్కలకి బాగా కనెక్టివ్గా ఉంటుంది. ఈ మొక్క ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఇవి, ప్లస్ ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాయి. మనం ఫ్రూట్స్ తింటున్నాం, ఆక్సిజన్ ఇస్తున్నాం, కానీ దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. కాబట్టి మీ ఇంట్లో చెట్లకు కానీ కంపల్సరీ చేసుకోండి. ఒకసారి మా నర్సరీ తరఫున మేము చెబుతున్నాం, మీ మొక్కలను కాపాడండి. మీ మొక్కలను కూడా మేము కాపాడుతాం, మీకు ఎలాంటి సజెషన్ అని ఇస్తాం మేము. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేస్తాం. మా అప్డేట్ని బట్టి కూడా మీరు లైక్ చేస్తే ఆ లైక్ అనేది చాలామంది వీడియో ఫాలో అవుతుంది. దాన్ని బట్టి కూడా నేను ఎన్ని వీడియోలు చేయాలి, మొక్కల గురించి ఎలా అంటే మీకు సజెషన్ ఇవ్వాలి, ఎలా చేయాలని కూడా నేను ప్రతి మొక్క విషయంలో చెప్తాను. మొక్క తయారీ నుంచి వెళ్ళి మొక్క పెరిగి కాయలు కాసే విధానం దాకా ఎప్పుడు ఏ మెడిసిన్ వేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి, ఎప్పుడు ఏం చేయాలని ప్రతి ఒక్కటి చెప్తాను.
మా కంపల్సరీ మా గ్రీన్ గార్డెన్ కృపా నర్సరీ అని టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్లో కంపల్సరీ వస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ప్రేమతో మీకు చెబుతున్నాను నేను. దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించి లైక్ చేయండి.